సో ఇది వచ్చేసి మనకి ఫేవరెట్ స్పాట్ అనమాట. భగవద్గీత అయితే రెగ్యులర్గా చదువుతూ ఉంటాను నేను. సో అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటాను కానీ చదువుతూ ఉంటాను. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో డ్రింక్స్ అలా తాగడానికి. సో డ్రింక్స్ అంటే వచ్చేసి కూల్ డ్రింక్స్ గాయస్ ప్లీజ్. సో ఇవన్నీ కూడా జస్ట్ నేననే చేంజ్ చేశాను, ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా, కొంచెం సెగలు కొట్టచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ సాల్ట్ ఉంది కదా, అండ్ ఇది వచ్చేసి షుగర్. ఒకసారి ఏమైంది అంటే, ఒకసారి కాదు చాలాసార్లు ఏమైంది అని, షుగర్కి బదులు సాల్ట్ వేసి ఇచ్చేసింది అనమాట చాలాసార్లు కాఫీలో. సో దానివల్ల ఆ భయంతో వచ్చేసి నేను లేబుల్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను. అండ్ రాగులు అనమాట, అప్పుడప్పుడు సంగటి చేసుకుని తింటూ ఉంటాం. మీలో ఎంతమందికి సంగటి ఇష్టం లేదు? అసలు రాయలసీమ బిడ్డ అంటే ఖచ్చితంగా ముద్ద పడాల్సిందే అంటారు కదా. సో చాలా ఇష్టం నాటుకోడి ప్లస్ సంగటి చేసుకొని తినడం అంటే. సో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో మీలో ఎవరైతే ప్రతి ఒక్కరు వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వీడియో చూసారు అని అంటే thumbnail చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో హోమ్ టూర్ అనమాట. సో మేమైతే ఒక స్టూడియో ఫ్లాట్లో ఉంటున్నాం యూకేలో. సో యూకేలో స్టూడియో ఫ్లాట్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను రండి. సో ఇది ఒక పెద్ద విల్లా లాగా ఉంటుంది అని అయితే చెప్పను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదే మన ఫ్లాట్ 4 మనం ఉంటున్నది. మీకు వచ్చేసి నేను కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇదైతే మనకి ఎంట్రన్స్ అనమాట. వన్స్ ఇన్ అయిన తర్వాత సో ఇలానే జస్ట్ అలా వచ్చాము అని అంటే మనకి ఇక్కడ నుంచే ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అలా ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఇది చిన్న స్మాల్ ఒక స్టూడియో ఫ్లాట్ ఫ్రెండ్. సో పెద్దగా ఉండదు. సో చూసారు అని అంటే కిచెన్ అనమాట. సో ఇదంతా కూడా కిచెన్. సో ఇది వచ్చేసి మనకి ఓవెన్, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలా అయితే మసాలాస్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా జస్ట్ నేననే చేంజ్ చేశాను, ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా, కొంచెం సెగలు కొట్టచ్చు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా వచ్చేసి ఇలా ఎందుకు రాశాను అని అంటే, యాక్చువల్గా మా దగ్గర ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంటుంది. సో ఇక్కడ సాల్ట్ ఉంది కదా, అండ్ ఇది వచ్చేసి షుగర్. ఒకసారి ఏమైంది అంటే, ఒకసారి కాదు చాలాసార్లు ఏమైంది అని అంటే, షుగర్కి బదులు సాల్ట్ వేసి ఇచ్చేసింది అనమాట చాలాసార్లు కాఫీలో. సో దానివల్ల ఆ భయంతో వచ్చేసి నేను లేబుల్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇవైతే మాత్రం లేబుల్స్ అయితే మాత్రం నేనే చేంజ్ చేశాను, జస్ట్ చెప్పాను కదా సెగలు కొట్టడం కోసం అనమాట. సో ఇలా అయితే ఏ డబ్బాని కూడా వేస్ట్ చెయ్యము. సో ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా, సో ఏవైతే కొన్నామో థింగ్స్ తర్వాత వచ్చిన డబ్బాలు ఇవన్నీ కూడా. సో జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ అంతే. సో ఏ డబ్బా మిగిలినా సరే ఇలా వాడేయడమే అనమాట. ఇది వచ్చేసి మనకి కాఫీది, సో దాన్నేమో సాల్ట్కి వాడేస్తున్నాం. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాం చిన్ని కిచెన్. సో ఇదన్నమాట, ఇలా మసాలాస్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇంకో కొన్ని మసాలాస్ అన్నీ పెట్టామన్నమాట. సో జీరా పౌడర్, బిర్యానీ మసాలా, అండ్ ఇవి ఎక్కువ యూజ్ చేయము. ఇంకా ఈ పైన ఉన్నవైతే రేర్గా యూజ్ చేసే థింగ్స్. సో దానివల్ల అలా పెట్టేసామన్నమాట, ఎక్కువ క్లమ్జీగా అవ్వకుండా. సో ఇది వచ్చేసి మనకి ఇండక్షన్. సో ఇదైతే చూసి భయపడకండి, ఇచ్చినప్పటి నుంచి కూడా ఇలానే ఉందన్నమాట. సో చాలాసార్లు క్లీన్ చేసినా కూడా ఇది పోవట్లేదు. అండ్ మార్నింగ్ అయితే టీ పోయింది, సో దానివల్ల అది కొంచెం ఇదిగా ఉంది. సో ప్లీజ్ అదైతే ఇగ్నోర్ చేయండి. సో ఇదొక ఇండక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓవెన్ అనమాట. సో ఓవెన్ అయితే పెద్దగా యూజ్. అండ్ ఇది యాక్చువల్గా యోగర్ట్కి వచ్చిన డబ్బా. సో దీంట్లో వచ్చేసి మిర్చీస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం అనమాట. ఎండుమిర్చి అవి ఉంటాయి కదా. సో ఆల్రెడీ నేను చెప్పినట్లు మిడిల్ క్లాస్ థింగ్స్ అంతే అనమాట అవన్నీ కూడా మనకి. అండ్ ఇవి వచ్చేసి మనకి కొన్ని హోమ్మేడ్ పికిల్స్ చేసుకున్నాం ఇక్కడ. టొమాటో పికిల్, అలా గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ కొన్ని చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే సో వెదర్ అనేది ఇక్కడ మరీ చల్లగా ఉంటుంది కాబట్టి మనకి పాడైపోతాయి. ఈ ఆయిల్ డబ్బా. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి చాలా ప్రీషియస్ అని చెప్పుకోవాలి. ఇండియా నుంచి తెచ్చాను, ఆల్మోస్ట్ 2 years అవుతుంది, బట్ పర్లేదు బాగానే పనిచేస్తుంది. సో ఇక్కడైతే మన థింగ్స్ అన్నీ ఉంటాయి. సో మీకు చూపిస్తాను, భయపడకండి. సో ఇక్కడ వచ్చేసి ఫోర్క్ అలాంటివి, అండ్ ఇక్కడ స్పూన్స్, అండ్ ఇక్కడ నైఫ్స్ అండ్ సిజర్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ స్పూన్స్. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో డ్రింక్స్ అలా తాగడానికి. సో డ్రింక్స్ అంటే వచ్చేసి కూల్ డ్రింక్స్ గాయస్ ప్లీజ్. ఇక్కడ అన్నీ కూడా మనకి స్పూన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇలా. సో అదొక చిన్నగా పెట్టుకున్నాం. అండ్ ఇంకొక దానిలో వచ్చేసి ఇదైతే ఇంకా మీకు భయం వేస్తుంది, ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇలా ఇవన్నీ కూడా మనకి బౌల్స్ అనమాట. బౌల్స్ అండ్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. సో భయపడకండి ప్లీజ్. అండ్
ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ కూడా మనకి బిర్యానీ పార్ట్స్. సో బిర్యానీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి తీసుకున్నాం రీసెంట్గా. సో వాడట్లేదు ప్రస్తుతానికి అయితే. సో అదైతే మనకి బౌల్ సెట్. సో ఇక్కడ ఇంకో కొన్ని గ్రాసరీస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయనివి అనమాట. సో అవన్నీ కూడా ఎక్స్ట్రా నైఫ్స్. అండ్ ఇక్కడ ఇవన్నీ చూసారు అని అంటే ఇవి రాగులు అనమాట. అప్పుడప్పుడు సంగటి చేసుకుని తింటూ ఉంటాం. మీలో ఎంతమందికి సంగటి ఇష్టం లేదు? అసలు రాయలసీమ బిడ్డ అంటే ఖచ్చితంగా ముద్ద పడాల్సిందే అంటారు కదా. సో చాలా ఇష్టం నాటుకోడి ప్లస్ సంగటి చేసుకొని తినడం అంటే. సో అలా అయితే మేము రాగులు అయితే తెచ్చుకున్నాం, కావాల్సినప్పుడు మిక్సీ పట్టేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా అడిషనల్గా గ్రాసరీస్ అనమాట. సో ఇదైతే చూసారు అని అంటే ఇప్పుడు వచ్చే మస్తాని అక్క అయిపోతున్నాం అనమాట. సో దీన్ని అయితే ఇవాళ మనం వంట చేయబోతున్నాం. సో దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చికెన్ అయితే వండేద్దాం. ఇక్కడ వచ్చేసి చిన్ని విండో ఉంది మనకి. సో విండో వల్ల బాగా మంచిగా వెంటిలేషన్ అయితే వస్తుంది మనకి. సో ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి వాషింగ్ లిక్విడ్ అండ్ తర్వాత వచ్చేసి కొన్ని థింగ్స్ అనమాట హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అండ్ చెట్లు అయితే కొంచెం వాడిపోతున్నాయి వెదర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల. సో ఈ బాటిల్ వచ్చేసి లాస్ట్ టైం ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పార్టీ అయితే అయింది. సో ఆ టైంలో మనకి ఇది లెఫ్ట్ ఓవర్ బాటిల్ ఉంటే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మనీ ప్లాంట్ పెట్టేసాం. అండ్ మనకి బౌల్స్ అన్నీ వాష్ చేసినవి పెట్టుకోవడానికి. అండ్ ఇవి వచ్చేసి గ్రాసరీస్ అనమాట. సో కొన్ని దాంట్లో వచ్చేసి వెజిటబుల్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి అన్నీ కూడా డ్రై ఫుడ్స్ అలాంటివన్నీ పెడుతున్నాం అనమాట. కార్నర్ అయితే ఫుల్ చేసేసాము ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు. ఆఫ్ కోర్స్ ఎంత ప్లేస్ ఉన్నా మనకు సరిపోదు, అది ఎస్పెషల్గా అమ్మాయిలకైతే. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ 2 కప్బోర్డ్స్, సో 2 స్మాల్ కప్బోర్డ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా అంతే అనమాట. మొత్తం కూడా ఒక చిన్ని ఇండియన్ గ్రాసరీ స్టోర్ని అయితే ఓపెన్ చేసేసాం. ఎందుకంటే నేను మా సిస్టర్ మాత్రమే ఉంటాం. సో కావాల్సిన థింగ్స్ అయితే తెచ్చుకుంటాం. సో అండ్ బ్యాకప్కి అనమాట అవన్నీ కూడా. వాషింగ్ మెషిన్ అనమాట, బుడ్డిగా ఉంది. అండ్ దానిలోనే మనకున్న స్పేస్లోనే మనం దీన్ని షూ స్టాండ్ లాగా వాడేస్తున్నాం అనమాట. సో ఇవైతే మనం వెళ్తాం కదా పార్ట్ టైంకి, వాటికి ఓన్లీ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవాలి. సో అప్పుడు యూజ్ అవుతాయి. అండ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చెప్పులు యూజ్ చేసేస్తున్నాం ఆల్రెడీ. సో ఇలా కిచెన్ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో మనకి అండ్ ఇలా ఎంట్రన్స్ అవ్వగానే కాలింగ్ బెల్ లాగా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ అలా వచ్చారు అంటే జస్ట్ రింగ్ చేస్తారు. బట్ ఇదేంటంటే ప్రస్తుతానికి వర్క్ అవ్వట్లేదు గాయస్. ఫ్లాట్ ఇచ్చినప్పటి నుంచి మనకి వర్క్ అయితే అవ్వట్లేదు. సో హియర్ యూ గో. ఇది మనకి బెడ్రూమ్, దేవుడు రూమ్ అన్నీ ఇదే అనమాట ప్రస్తుతానికి మనకైతే. సో రూమ్ అనేది స్టార్ట్ అవ్వగానే ఇలా ఇది వచ్చేసి మనకి, సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ ఉంది. సో నేను అది చూపించాలనుకోవట్లేదు. సో అందరి ఇళ్ళల్లో ఉన్నట్లే. అండ్ ఇక్కడ హ్యాంగర్స్కి వచ్చేసి జాకెట్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటాం ప్రతిసారి బయటకు వెళ్తాం కాబట్టి. సో ఇక్కడ ఒక చిన్న సెటప్ అనమాట. ఇదంతా కూడా మనకి ప్రైమర్ కరెక్షన్. సో బయటకు వెళ్ళాము అని అంటే కాళ్ళు చేతులు కామ్గా ఉండవు మనకి అస్సలకి. సో వన్స్ ఇలా ఇన్ అయిపోగానే మనకి ఇలా వార్డ్రోబ్ అయితే ఉంది. అండ్ మిర్రర్ కూడా దాంట్లోనే చూసేసుకోవచ్చు హ్యాపీగా. సో నేను మా సిస్టర్ ఉంటామని చెప్పాను కదా మీకు. సో ఇవన్నీ కూడా ఒకరి థింగ్స్ అనమాట. ఇలా ఒకరిది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసామన్నమాట. సో ఇది దీంట్లో ఎవరిదైతే క్లమ్జీగా ఉంటే అది వచ్చేసి ఆబ్వియస్లీ చిన్న వాళ్ళది ఉంటుందో. సో దాంట్లో ఏదైతే మీకు క్లమ్జీగా ఉందో అది కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి వార్డ్రోబ్ మనకి. ఇంకొకటి డ్రాయర్ సెట్ అనమాట. సో ఇవన్నీ కూడా జస్ట్ పేరుకు మాత్రమే ఉంటాయి థింగ్స్ అయితే, ఒక్కటి కూడా యూజ్ చేయం. సో ఇది కూడా వచ్చేసి మనకి కచ్చ ఉంది ప్రస్తుతానికి. అండ్ ఇంకొకరిది అనమాట ఇది. సో సేమ్ దీంట్లో కూడా అంతే. ఎవరిదైతే నీట్గా ఉంటుందో అది పెద్దవాళ్ళది, ఎవరిదైతే క్లమ్జీగా ఉంటుందో అది వచ్చేసి చిన్న వాళ్ళది ఫర్ షూర్. సో మీరు ఏదైతే నీట్గా ఉందో అది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని దేవుడి థింగ్స్ అండ్ అలాగే వచ్చేసి ఎక్స్ట్రా థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. లో మనకి ఒకే ఒక రూమ్ కాబట్టి ఇక్కడే కూడా బట్టలన్నీ కూడా మనం ట్రై చేసుకుంటూ ఉంటాం. ఇది వ్యూ అనమాట. రూమ్ నుంచి చూస్తే చాలా బాగుంది కదా. సో ఆ ఫ్రెష్గా ఎయిర్ అవన్నీ వస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మా బెడ్ ఫ్రాన్స్. సో దీని కింద ఒక 7 ట్రాలీస్ ఉన్నాయి, ఫుల్ బట్టలతో ఉన్నాయి. అవన్నీ కూడా మా సిస్టర్వే అనమాట. ఇక్కడ ఒక 3 ట్రాలీస్ కనిపిస్తున్నాయి, దాంట్లో కూడా మా సిస్టర్ బట్టలు ఉంటాయి అన్నీ కూడా. వచ్చేసి మనకి ఫేవరెట్ స్పాట్ అనమాట. దేవుడికి చిన్నగా ఒక టేబుల్ పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నాం. భగవద్గీత అయితే రెగ్యులర్గా చదువుతూ ఉంటాను నేను. సో అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటాను కానీ చదువుతూ ఉంటాను భగవద్గీత అయితే. సో ఇది ఒక చిన్ని కార్నర్ అనమాట. ఇంకా ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల ఇలా సెట్ చేసుకున్నాం. మీటింగ్ అలా ఇచ్చారు హోల్ అయితే మనకి. అండ్ మై స్పెషల్
అండ్ నాకు చాలా ఇష్టమైన కార్నర్ అని ఏంటి అని అంటే అదొక ఫ్రేమ్ పెట్టించుకున్నాం అనమాట. సో అదొక ఫ్యామిలీ ఫ్రేమ్ అయితే చేయించుకున్నాను, ఇక్కడే చేయించుకున్నాను నేను. సో అన్ని ఫొటోస్ అన్ని మొబైల్లో నుంచి తీసుకుని ఏదో ఒక యాప్ చూసాను, ఆ యాప్లో అయితే నేను ఇలా ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాను. పేరెంట్స్ని మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ. సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను రెగ్యులర్గా పూజకైతే యూస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నార్మల్ ఫ్లవర్స్ అయితే దొరకవు. సో బొకే కొనేసి ఇలా వాటర్లో పెట్టేస్తాం అనమాట. సో ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. సో అలా అయితే ఈ ఫ్లవర్స్ని యూస్ చేస్తాం. అండ్ ఈ ఫ్లవర్స్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి నార్మల్గా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట, జస్ట్ అలా షోకేస్కి పెట్టాం. అండ్ ఇవన్నీ కూడా విటమిన్స్, తర్వాత ఫుడ్, ఇవన్నీ కూడా విటమిన్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. సో విటమిన్స్ అనేవి రెగ్యులర్గా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ మనకి సన్ ఏం ఉండదు కాబట్టి. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ఇలా యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ డైనింగ్ టేబుల్ పేరుకనే ఉంది కానీ సో ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ లాగా యూస్ చేసింది అయితే లేదు. సో దీని కింద కూడా ఒక ట్రాలీ ఉంది. సో దాంట్లో కూడా ఆబ్వియస్లీ మా సిస్టర్ బాటిలే ఉంటాయి. సో ఇక్కడ ఒక కార్నర్, ఇది నిన్న యాక్చువల్గా మేము ఒక షాపింగ్కి వెళ్ళాం. సో అక్కడ నుంచి పట్టుకొచ్చిన బట్టలు అయితే ఇలా వచ్చేసి డైనింగ్ టేబుల్ని ఎప్పుడో ఫుడ్కి తప్ప అన్నింటికి వాడేస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ థింగ్సే అనమాట. ఏ రోజు కూడా మనకి టేబుల్ మీద కూర్చొని తిన్నదానికంటే సో జనరల్గా ఉండి తిన్న దాంట్లో ఉండే ఫీలింగే వేరు. సో ఇది బెడ్, సో మా ఇద్దరికి ఇది సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టీవీ కార్నర్ అయితే ఉంది మనకి. సో బెడ్ నుంచి ఇలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మాకు వచ్చేసి కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా జస్ట్ షో పీస్కి పెట్టుకున్నాం. ఇవన్నీ చూసి నవ్వకండి పిల్లలవన్నీ అని చెప్పేసి. సో అలా అయితే ఒక కార్నర్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. సో ల్యాప్టాప్స్ అండ్ దాని తర్వాత వచ్చేసి చార్జర్స్ కానీ కొన్ని బుక్స్, అప్పుడప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాం. సో దానివల్ల బుక్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బ్యూటిఫుల్గా విండో వ్యూ ఉంది కదా. సో ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిస్తే. సో విండోలో చూస్తూ కొన్నిసార్లు కాఫీ టీ తాగాము అంటే మైండ్ మొత్తం మనకి రిలాక్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చెట్లు చూసారా, వల్ల అయితే మనకి నిజంగానే అది కూడా కొంచెం ఇదైపోయింది. బట్ దాన్ని కొంచెం సన్ వచ్చేలాగా పెడుతున్నాము ప్రస్తుతానికి. సో కొంచెం సెట్ అయ్యిద్దేమో అని చెప్పి. ఇంట్లో చెట్లు ఉంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి గైస్. సో ఒక చిన్ని హౌస్ అంతే అనమాట. సో ఉన్న దాంట్లోనే నీట్గా సర్దుకొని ఉండాలి కాబట్టి సో అలా ప్రస్తుతానికి లాగించేస్తున్నాం. సో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, హౌసెస్ ఏదైనా చూడాలి అనుకుంటున్నాం మేము కూడా. సో ఇదైతే మా హోమ్ టూర్ అనమాట. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటిదాకా ఎవరైతే వీడియోస్ని చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ కమెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా అని ప్రతి ఒక్కరు వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అంతవరకు సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.